అనుకున్నట్లు ఉన్నాడు. ఇప్పుడు విష్ణు కూడా అదే చెప్తున్నాడు, నాన్నగారు ఉన్నంత వరకు కదిలించడానికి వీల్లేదు. ఈ నాన్నగారు ఉన్నంత వరకు కదిలించడానికి వీల్లేదు అంటే ఈలోపు వీళ్ళు తిండి తినకుండా సావాలా? మనలో మాట. అంటే ఆస్తులు ఉండేది ఎందుకండి? ఎంజాయ్ చేయడానికి, అంటే కరిగించుకుని తినమని కాదు నా ఉద్దేశం. అవి మనకు ఉన్నాయన్నే దన్ను ఉండాలి, అవసరమైతే వాడుకోవడానికి కూడా పనికి రావాలి. అసలు డబ్బు అంటే ఏంటి? ఒక ఇంధనం. మన కారులో పెట్రోల్ అయింది, కారు నడుస్తుందా? కారు దాకా వెళ్ళొద్దండి. మన పొట్టలో బ్రేక్ఫాస్ట్ పడకపోతే లంచ్కి ఎంత వెంపర్లాడతాము. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే పరిస్థితి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ముగ్గురు బయటికి రాలేదు, ఒకరే బయటకు వచ్చి అన్నారు. అంటే ఒకరికి ఇవ్వక ఇద్దరికి ఇచ్చారనా? ఎందుకంటే వాళ్ళిద్దరూ అనుభవిస్తున్నారు. అయితే కొత్త కోడలు వచ్చిన తర్వాత బహుశా తనకి జరగవలసినంత మర్యాద ఇంట్లో జరగలేదని చెప్పి విడిగా వెళ్ళిపోదాం అనుకున్నారా మనోజ్ గారు? అంటే పెళ్ళికి ముందే వీళ్ళిద్దరికి ఏదో ఒక విషయంగా బయటే ఉన్నారు వాళ్ళు. అవును, బయట ఉంటే జూబ్లీ హిల్స్లో ఎక్కడో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను వాళ్ళిద్దరిని కూడా, నాకు కొంచెం పరిచయం ఉంది వాళ్ళిద్దరితో, భార్యాభర్త ఇద్దరితో, మనోజ్ వైఫ్ తోటి. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. మరి బంధుమిత్రులు ఇచ్చిన సలహా మేరకు ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, మీ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు, అన్న చూస్తే దుబాయ్ వెళ్ళిపోయాడు, అక్క చూస్తే బొంబాయి వెళ్ళిపోయింది, నువ్వు కొంచెం ఉండొచ్చు కదా అని సలహా ఇచ్చారు. నా భార్య కూడా ఒప్పుకుంది. అందుకని మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ ఉన్నాము. అంతకుముందు కూడా అక్కడే ఉండేవాడు, పెళ్ళికి ముందు ఆ ఇంట్లోనే ఉండేవాడు. పెళ్లి తర్వాత మరి విడిగా ఉండాలనా లేకపోతే మోహన్ బాబు నా దగ్గర వద్దన్నాడా ఏదో కానీ వాళ్ళు బయట ఉన్నారు కొన్నాళ్ళు, కానీ మళ్ళీ వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఏది ఏమైనా మౌనికా రెడ్డిని అంత యాక్సెప్ట్ చేయలేదనేది మటుకు వాస్తవం. అలాగే ఎందువల్ల యాక్సెప్ట్ చేసి ఉంటారని మీ అంచనా? అంటే మొదటి భార్య మనోజ్ మొదటి భార్య విష్ణు భార్య తాలూకు చుట్టాలమ్మాయి. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చే విషయంలోనే మోహన్ బాబుకి ఇష్టం లేదు. అవును, విడాకులు ఇవ్వద్దు అని చెప్పి పరువు పోతుందనో లేకపోతే ఇంకోటో ఆయన ఒక భార్య చనిపోతే ఇంకొక భార్యని చేసుకున్న అనుభవం వల్ల కానీ ఏదన్నా కానీ వద్దు అని చెప్పాడు. ఈ అబ్బాయి కాదు అని విడాకులు ఇచ్చాడు. వాళ్ళకేమి మనస్పర్ధలు ఉన్నాయో ఎవరికి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఇవి వ్యక్తిగత విషయాలండి. అసలు ఇవి ఇంత రాద్ధాంతం అవ్వడం కూడా నాకు ఎందుకో మనస్కరించట్లేదు. ఎందుకంటే ఏ ఇంట్లో లేవు గొడవలు, అంతే కదా. అయితే సరే, ఆ సందర్భంలో అసలు వీళ్ళ పెళ్ళికే ఒప్పుకోకపోతే లక్ష్మియే ఎన్ని రోజులు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేయకుండా అలా ఉంచుతాము అని చెప్పి తనే ముందుకు పడి పెళ్లి చేసింది. ఆ పెళ్లిలో కూడా మీరు గమనిస్తే విష్ణు ఎంత చుట్టం చూపుగా వచ్చాడంటే, చాలామంది గెస్టులు వచ్చాక వచ్చి చాలామంది గెస్టులు వెళ్ళకముందే వెళ్ళిపోయాడు. జస్ట్ అంటే ఇది ఎందుకు చేశాడు అంటే, విష్ణు తెలివితేటలు ఇలానే ఉంటాయి. నా తండ్రికి ఇష్టం లేదు కాబట్టి నాకు కూడా ఇష్టం లేదు. అది తెలివితేటలను ఎందుకు అనుకోవాలి? అది ధర్మం అనుకోవచ్చు కదండి. ధర్మం కాదు. లక్ష్మి ఎందుకు చేయలేదు ఆ పని? మరి అలా కాదు, ఇప్పుడు లక్ష్మి ఎందుకు చేయలేదు చెప్పండి. కుటుంబం ఉంది, మరి లక్ష్మి కూడా అలాగే ఉండొచ్చు కదా. కాదు, లక్ష్మి ధైర్యంగా నాకు చెల్లుబాటు అయిపోతుంది నేను ఏం చేసినా అనే ఒక ధైర్యంతో ముందుకొచ్చి, ఆడపిల్ల కాబట్టి కొంచెం ఇంటమ్మాయి కాబట్టి తను అన్ని చక్కబెట్టే ప్రయత్నం చేసింది. ఆడపిల్ల టిపికల్గా చేసేది అంటే అందరినీ కలపాలని. అక్కడ అన్న ఇంకోవైపు విష్ణు బహుశా అందరం ఒకవైపు ఉంటే బ్యాలెన్స్ ఉండదు కాబట్టి తండ్రి వైపు తల్లిదండ్రుల వైపు తను ఉంటున్నట్టుగా ఉండి, మనోజ్ వైపు ఉంటున్నట్టుగా ఉండి, ఇది చాలా కుటుంబాల్లో జరిగేదే కదా. జరిగేదాని వెనక మర్మమే నేను చెప్తున్నా. ఈ జరిగేదాని వెనక తండ్రిని మంచి చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి చేతిలో ఆస్తులు ఉంటాయి, తండ్రి చేతిలో పవర్ ఉంటుంది. పవర్ చుట్టూ తిరుగుతాయండి పాలిటిక్స్ మొత్తం. ఫ్యామిలీ బిగ్గెస్ట్ పాలిటిక్స్ ఇన్ ద వరల్డ్ ఫ్యామిలీ పాలిటిక్స్. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్లో విష్ణు కావాలని అలాగా తండ్రితోటి చాలా బాగా జోరీలాగా ఉండి, తండ్రికి మనసులో మనసై మాటలో మాటై తండ్రి అధికారాన్ని ఒప్పుకుని ఆ పెత్తనాన్ని భరించి తండ్రితో మంచిగా ఉన్నాడు. అది మనోజ్కి చేత కాలేదు. పిల్లలందరూ ఒకలా ఉండరు కదా, అంతే. ఉండకపోయేసరికి మనోజ్కి క్రమక్రమంగా డిస్టెన్స్ పెరిగింది. పైగా వీళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి అనడానికి
మనోజ్ చెప్పిన కారణం చాలా సముచితంగా ఉంది. అదేంటి అంటే విద్యా సంస్థల నుంచి వస్తున్న డబ్బులతోటి విష్ణు సొంతగా సినిమాలు తీస్తున్నారు, ప్రొడక్షన్ హౌస్ పెట్టి. డబ్బాలు వెళ్తున్నాయి కానీ డబ్బులు రావట్లా, డబ్బాలు తిరిగి వస్తున్నాయి కానీ డబ్బులు మట్టుకు తిరిగి రావట్లా. అయితే అన్నీ పోయిన సినిమాలే కదా, ఒక్క సినిమా ఆడి డబ్బులు వచ్చింది ఏమున్నాయి? ఈ మధ్యకాలంలో జిన్నా సినిమా అట్ర ఫ్లాప్, తెలుసు కదా, 5 పైసలు రాలేదు దాంట్లో, పోయినాయి కానీ. అయితే మరి మనోజు బయట ప్రొడక్షన్ హౌసుల్లో పనిచేస్తున్నాడు, హీరోగా పనిచేస్తుంటే తనకు రెమ్యూనరేషన్ వస్తుంది, ఆ సినిమాలు తీసిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మరి సొంత ప్రొడక్షన్ హౌస్ను పెట్టి ఆడే సినిమాలు నటించగలిగిన సత్తా ఉన్న మనోజ్ను పెట్టి సినిమా ఎందుకు తీయలేదు? విష్ణుని పెట్టే ఎందుకు సినిమా? అంటే మీ ఆంతర్యం ఏంటంటే ఒకళ్ళని తక్కువ చేసి ఒక కొడుకుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది తేట తెల్లం అవుతుంది. కానీ ఒకటి రవికుమార్ గారు, అంటే ఇక్కడ నేను మీరు అన్న పాయింట్ నేను సవినయంగా స్వీకరిస్తూనే, మనకి పురాణాల్లోనే కనిపిస్తుంది కదండి, పురాణాల్లోనే ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడికి అలా అని ఇక్కడ ఏదో అలా అని భరతుడు చెడ్డవాడని మనం ఎలా అంటాము? నేను చెడ్డవాడు అనట్లేదు, నేను చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనట్లేదు. ఒక తండ్రిగా నువ్వు సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక తండ్రికి పిల్లలు ఎలా అన్నా ఉండేవండి. ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఒకళ్ళు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా చాలా బాగుంటారు. ఒక అబ్బాయికి అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అతనికి తెలివి తక్కువ వల్ల కావచ్చు, ఒక పిల్లవాడు లోలో ఉన్నాడు అనుకోండి, పెద్దవాడిని కూర్చోబెట్టి, అరే నాన్న నీ తమ్ముడు ఇలా, నీ అన్న ఇలా ఉన్నాడు, పరిస్థితి ఎలా ఉంది, అతన్ని కూడా మనం పైకి తెచ్చుకోవాలి అని మాట్లాడి చేయాల్సింది పోయి నువ్వే డిఫరెన్స్ చూపిస్తుంటే వాళ్ళ మధ్యలో వైషమ్యాలు పెరగవా? ఖచ్చితంగా వైషమ్యాలు ఏ కుటుంబాల్లో ఉండకూడదు, ఒప్పుకుంటా. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆయనకి 10 మంది సంతానం కదండి, ఎంతమంది బాలకృష్ణ గారు అంత పాపులర్ అయ్యారు? మరి ఆయన అందరికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో, సినిమాటోగ్రఫీలో ఒకళ్ళకి, ప్రొడక్షన్లో ఒకళ్ళకి, యాక్షన్లో ఒకళ్ళకి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకళ్ళకి, ఇప్పుడు రామకృష్ణ అనే ఆఖరణ ఉంటాడు, అతను అందరు కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలు విషయంలో అతను చూసుకుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన సినిమాటోగ్రఫీ చేస్తారు. అవును, ఇట్లా ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది లేదు కదా, నేను అనేది అది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అయ్యింది ఇంత అంటే, మనోజ్కి ఎందుకు ఆ ప్రాధాన్యత ఇవ్వలేదని మనం మీ విశ్లేషణ, లేదు కొంతమంది అభిప్రాయం? లేవు కదా, నాకు అందరూ నన్ను అల్లారు ముద్దుగా నిన్ను పెంచాను, అందరికంటే ఎక్కువ నీ మీదే ఖర్చు పెట్టి పంపించానని స్వయంగా తండ్రి గారు అన్నారు కదండి. కాదు, నీ మీదనే ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్నాను, నిన్ను చదివిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చదువుకోలేదు అన్న పక్కన ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివిద్దాం అనుకున్నాను కానీ నువ్వు చదవలేదు అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్. అంటే అసలు ఆ వీడియో మొత్తంలో మీరు ఆశాంతం గమనిస్తే బిట్టు ఆత్మస్తుతి పరనింద, ఈ మొత్తం విషయానికి మనోజే కారణం, నేను ఏమాత్రం కారణం కాదు, విష్ణు ఏమాత్రం కారణం కాదు అన్నట్లుంది. ఇది వింటే ఒకవేళ మనోజ్ మనసు మార్చుకుని ఒక చోట కూర్చుని అక్రాస్ ది టేబుల్ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి అని అనుకుంటే కూడా అతను వెనక్కి వెళ్ళిపోయేటట్లుంది ఆ వీడియో. ఇప్పటికైనా నువ్వు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అంటే కొన్ని మాటలు మాట్లాడకూడదు. అవును, విష్ణు కూడా అదే మాట్లాడుతున్నాడు. మనోజ్ చేసిన దానికి నా తండ్రి చాలా తక్కువ చేశాడు అని మాట్లాడుతున్నాడు. నువ్వు కాదు ఆ మాట అనవలసింది, మోహన్ బాబు అనాలి. నువ్వెందుకంటావు? ఇప్పుడు అసలే మీ ఇద్దరికి గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ను ఫిల్ చేయాల్సిన మోహన్ బాబు గారి గ్యాప్ను ఫిల్ చేయకపోగా అది ఏదన్నా కానివ్వండి ఆ గ్యాప్ పెరుగుతా వెళ్తుంది. ఇప్పుడుకైనా సరే, ఇప్పుడు లక్ష్మి ఎందుకు ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళిపోయింది? ఇది నా వల్ల కాదు అనేది ఆమెకు అర్థమైపోయింది, ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని అర్థమైంది ఆమెకి, వెళ్ళిపోయింది. నా వల్ల కాదు అనిపించింది. గతంలో పరిష్కరించిన తనే పెళ్లి విషయం అప్పుడు, ఇప్పుడు ఈసారి తను ఏమి ఇంకా కుదరని పని అని వైదొలగడం అది ఓకే అంటే ఎవరి బాగోగులు. కానీ ఇతను వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ రాజుకుంటుంది తప్పితే ఇతను ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల విష్ణు గారు విష్ణు ఏది ఏమైనా ఇది మా కుటుంబ వ్యవహారం, మేము తేల్చుకుంటాము అంతే కదండి అనేసేసి ఊరుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఆ ఆడియో రికార్డు పంపించిన దాంట్లో ఎక్కడా కూడా ఆయన ఒక్క
కొంచెం తగ్గమని నేను అనట్లా, కానీ కోపంలో ఉన్న కొడుకుని మచ్చిక చేసుకోవాల్సిన అవసరం అయితే తల్లిదండ్రులకు ఉంటుందండి. అది ఏ వయసు అయినా కానివ్వండి, అది తల్లిదండ్రులకు మాత్రమే తెలిసిన విద్య. అది అంటే ఒక వయసు అయ్యాక కృష్ణకుమారి గారు తల్లిదండ్రులే పిల్లలు ఈడొచ్చిన పిల్లలు చెట్టంత కొడుకుని ఊరికే అంటారండి. అవును, అవును. కొడుకులు పెద్ద అయ్యాక కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళ రోజుల్లో వాళ్ళ జీవితాలు బాగోగులు వాళ్ళు చూసుకుంటూ ఎక్కువ అందులో మనకి చట్టపరంగా చూసినా కూడా కష్టపడి సంపాదించిన ఒక ఆస్తిలో, కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి ఎవరికి కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అవును, అది ఉంది చట్టపరంగా చూస్తే. ఇక సామాజిక సోషల్ నైసిటీస్ అంటారా, ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరి దారి వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని పర్యవసానాలు కూడా అదే విధంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి కదా. అట్లా కాదు, మోహన్ బాబు గారిని అనమనండి, ఈ ఆస్తి నేను సంపాదించాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, పిల్లికో కుక్కకో పెట్టుకుంటాను అనే మాట అనమనండి. ఆ మాట అంటే జనాలు ఏమనుకుంటారో, కొడుకును కాదని ఊరోళ్ళకి ఇస్తావా అంటారు. ఇప్పుడు రతన్ టాటా సొసైటీకి చేశారు, అలాగే అజిం ప్రేమ్జీ చేశారు, శివనాడార్ చేశారు, ఇంకా చాలామంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, వాళ్ళకి పిల్లలు అంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నది వాళ్ళకి ఇచ్చేసేసి తను పెట్టుకున్న దాన్ని ఇలాంటి ఫిలాంథ్రఫీకి వాడతారు. అదే అలా చేస్తారు. కానీ అసలు మీకు నేను ఏమి ఇవ్వను, నేను మొత్తం కుక్కకో పిల్లికో పెట్టుకుంటాను అని మట్టుకు అనరు. ఎందుకంటే అరే కన్నాడు కదా, సంపాదించాడు కదా, పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటారని చెప్పి పిల్లలకి ఇవ్వడానికే మొగ్గు చూపుతారు.